నమస్తే. ఆంధ్రప్రదేశ్లో మరొక కొత్త రాజకీయ పార్టీ ఏర్పడింది. ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి విజయ్ కుమార్ ఆయన ఈ పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీ పేరు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా గిరిజనులు, దళితులు ఎవరైతే ఉన్నారో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారిని ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు, విస్మరిస్తుంది. వారి ఓట్లతో అధికారంలోకి వచ్చి తర్వాత వారి సంక్షేమాన్ని గాలి కుదిలేస్తుంది అనేది ఆయన ప్రధానమైనటువంటి ఆరోపణగా చేస్తూ ఇప్పటికే ఆయన అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా ఐక్యత విజయ పదం అనే టైటిల్తో పాదయాత్ర నిర్వహించారు. ఆయన ముఖ్యంగా గతంలో ఒక ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. కీలకమైనటువంటి విభాగాల్లో ఆయన చక్రం తిప్పారు. ఇలాంటి సందర్భంలో గత కొంతకాల క్రితం అంటే ఆయన రిటైర్ కాకముందు వైఎస్ఆర్సీపీతో చాలా సాన్నిహిత్య సంబంధం కలిగి ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడే వ్యక్తుల్లో ఈ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఒకరు. సో ఇలాంటి సందర్భంలో చాలా రకాలుగా వార్తలు వచ్చాయి. ఆయన వైసీపీలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉంటారు. ముఖ్యంగా ఆయనకు ఎంపీ కానీ ఎమ్మెల్యే సీటు కూడా ఇస్తారు అనేది ప్రచారం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఆయన తాజాగా తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో దీనికి సంబంధించి కీలకమైనటువంటి ఒక సభను ఏర్పాటు చేసి అధిక జనుల మహాసంకల్ప సభ పేరుతో గుంటూరులో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి రాష్ట్ర వ్యాప్తంగా దళిత అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ ప్రజలంతా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇట్లాంటి క్రమంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పేరుతో రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఒక ప్రకటన చేశారు. అయితే దానికి సంబంధించి త్వరలో జరిగే ఎన్నికలకు మేము వెళ్ళము, అయితే మాతో ఎవరైనా కలిసి వస్తే ఆలోచిస్తాం అని ఒక మాట అన్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా విజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో మాజీ ఐఏఎస్ అధికారి, ఆయన త్వరలోనే కీలకమైనటువంటి భూమిక పోషిస్తారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేది కూడా వినిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పుట్టగొడుగుల్లా కొత్త రాజకీయ పార్టీలు. ఐపీఎస్ అధికారి మాజీ లక్ష్మీనారాయణ గారు ఒక పార్టీని ప్రారంభించారు. అలాగే రామచంద్ర యాదవ్ ఒక పార్టీని ప్రారంభించారు. ఇప్పటికున్నటువంటి ఈ పార్టీలకే జనాలు మల్లగుల్లాలు పడి ఎవరికి ఓటు వేయాలి అని ఆలోచించుకునే పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఈ కొత్త పార్టీల ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తారు అంటే కనీసం వీళ్ళు పోటీ చేస్తే ఒక సీట్ అయినా గెలుచుకోగలుగుతారా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చగా మారింది. మేము అధికారంలోకి రానవసరం లేదు, కానీ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలి, విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలి ఈ రాజకీయ పరిస్థితుల్లో అనేది వారు చెబుతున్నటువంటి మాట. ఇప్పటికే స్లోగా లక్ష్మీనారాయణ గారు కానీ రామచంద్ర యాదవ్ కానీ వారి యొక్క కార్యక్రమాలని స్టార్ట్ చేశారు, ముందుకు వెళ్తున్నారు. ఎవరు చూసినా 175 నియోజకవర్గాల్లో మేము పోటీ చేస్తామంటున్నారు. ఇట్లాంటి తరుణంలో విజయ్ కుమార్ గారు ప్రారంభించినటువంటి నెలకొల్పినటువంటి ఏదైతే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఉందో దాని ద్వారా ఏ రకమైనటువంటి మార్పు తీసుకువస్తారనేది ఇక్కడ కీలకంగా మారింది. అసలు ప్రజలు ఆదరిస్తారా? ముఖ్యంగా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇవే ఎక్కువగా జనాల్లో ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో కొత్త పార్టీలకు ఏ రకమైనటువంటి ఆదరణ కలుగుతుంది? ఆలోచన మంచిదే, కానీ ఒక రకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి సాధ్యపడుతుందా? మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే గనక రాజకీయాలు మిగిలిన ప్రాంతాల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. క్యాస్ట్ పాలిటిక్స్, క్యాష్ పాలిటిక్స్ 2 రకాలుగా ఉంటాయి. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో మనం గతంలో జరిగినటువంటి ఎన్నికలను చూసాం. ముఖ్యంగా జనసేననే తీసుకుంటే అందరూ భావించారు కాపు సామాజిక వర్గం అంతా జనసేనకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది, పవన్ కళ్యాణ్ 2 చోట్ల గెలుస్తారు అనేది అందరూ ప్రస్తావించుకున్నారు, మాట్లాడుకున్నారు. కానీ ఆ పరిస్థితులు కనిపించలా.
అక్కడ అభిమానం వేరు, ఓట్ల రూపంలో అది వేరే రకంగా ఉంటుంది అనేది అదే మనకి ప్రత్యక్ష ఉదాహరణ. ఇలాంటి సందర్భంలో విజయ్ కుమార్ గారు కావచ్చు, మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ గారు కావచ్చు, ఒక పారిశ్రామికవేత్తగా రాజకీయ నాయకుడిగా ఏర్పాటు చేసినటువంటి రామచంద్రయ్య గారి పార్టీని కావచ్చు ప్రజలు ఆదరిస్తారా? ఆలోచన మంచిదే కానీ అనేది వస్తుంది. ఇట్లాంటి సందర్భంలో రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి పాలిటిక్స్లో. ఎవరికైతే జన ప్రవాహం ఉంటుందో వారినే ఆదరిస్తారు ఈ జనాలు. సో ఇలాంటి సందర్భంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. నాకు అధికారం ముఖ్యం కాదు, ప్రజల్లో ఒక అవగాహన అనేది కలిగించాలి. మా రాజకీయ పార్టీ ఉద్దేశం అది. ఎవరన్నా కలిసి వస్తే మేము పోటీ చేస్తాం. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం కూడా ఒక ఆసక్తికరంగా మారింది. అయితే ఇక్కడ మరొకటి వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఇష్టమైన వ్యక్తిగా ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు ఆయనతో నడవకుండా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారే ఈయనతో పార్టీ పెట్టించారా అనేది కూడా వినిపిస్తుంది. మొత్తానికి ఏదైతే రాష్ట్రంలో మాత్రం మరొక కొత్త పార్టీ ఏర్పడింది.